చిన్న భిన్నమైన తన జీవితానికి ఒక పరిష్కారం కావాలంటూ సంప్రదించారు శ్రీనివాస్. అసలు ఆయన సమస్య ఏంటో విన్న తర్వాత పరిష్కారం అందించడానికి మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అలాగే తనదైన శైలిలో పరిష్కారాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. డాక్టర్ గారు అలాగే లాయర్ గారు, మరి ఆలస్యం చేయకుండా అసలు శ్రీనివాస్ సమస్య ఏంటో తన్ని పిలిచి విందాం. ఓకే. శ్రీనివాస్ గారు రండి. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ సమస్య? మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. మాది వ్యవసాయ కుటుంబం. అంటే మా తల్లిదండ్రులు, నేను ఒక్కగానొక్క కొడుకుని మేడం. మేము చీరాల్లో ఉంటాం మేడం. అంటే నేను ఒక టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటా ఉంటాను నా జీవనాధారం. దానికోసం నేను విజయవాడ వచ్చాను మేడం. విజయవాడలో నేను శ్రీనివాసం ఉంటూ నేను టాక్సీ నడుపుతా ఉంటాను. మీది వ్యవసాయ కుటుంబం కానీ మీరు మాత్రం అందులో లేరు? అందులో లేదు. అంటే తల్లిదండ్రులు నన్ను వద్దని చెప్తారు. ఓకే, మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, నువ్వు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా వేరే చూసుకోమ్మా అంటే నేను టాక్సీ అంటే నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ మేడం. దాని మీద నేను ఉన్నాను. చీరాల నుంచి విజయవాడ వచ్చాను. చీరాల నుంచి విజయవాడకి నేను ఒక్కరిని షిఫ్ట్ అయిపోయాను మేడం. ఓకే. పేరెంట్స్ అక్కడే ఉంటారు చీరాల్లో. నేను విజయవాడకి వచ్చేసాను. అక్కడ అలాగా రోజువారీ నేను నడుపుతూ ఉంటాను టాక్సీ. ఇలా నడుపుతున్నప్పుడు దారిలో ఒక అమ్మాయి నాకు అడ్డగా వచ్చింది మేడం. అంటే అందరూ నన్ను ఏంటంటే నాదే తప్పు అని నన్ను కొట్టడానికి వచ్చారు. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అమ్మాయి లేచి మా తప్పేం లేదు తండ్రి, నేనే పొరపాటున తగిలాను ఆ టాక్సీకి అని చెప్పడంతో నేను కొంచెం హ్యాపీగా అనిపించింది. అయితే ఆ అమ్మాయికి నేను చూశాను మరి దెబ్బలు ఏమో తగిలినాయి అంటే రోడ్డు మీద వెళ్తుంటే అమ్మాయికి కాళ్ళు అంతా బాగా దెబ్బ తగిలింది, వాచిపోయింది. అప్పుడు నేను భయంతో నాకు ఏం చేయాలి అర్థం కాక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక వారం రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలండి, మీరు ఉంచిన తర్వాత మీరు తీసుకెళ్ళి కావాలంటే అన్నారు. అయితే ఆ అమ్మాయికి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, నేను ఫోన్ చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది మేడం. అయితే నేను ఒక అనాథని, నాకు ఎవరు లేరు అని చెప్పడంతో సరే నేనే హాస్పిటల్ బిల్లు అవన్నీ కట్టడానికి నేను ఒప్పుకున్నాను. మీకు ఎందుకంటే మీ జీవనాధారం టాక్సీ కాబట్టి మీరు వెళ్ళిపోండి, నేను ఏదో చేస్తానని చెప్పింది. అంటే మరి ఆడపిల్ల కదా మేడం, కొంచెం నాకు కూడా ఆ ఆడవాళ్ళంటే చాలా గౌరవం. అందుకని నేను కూడా నేనే హాస్పిటల్ బిల్ పే చేస్తాను అది అని చెప్పాను. అయితే ఒక వారం రోజులు అయింది. తర్వాత నేను తనని దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ లో దింపేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అయితే నాకు మళ్ళీ సేమ్ అదే రూట్ లో మా ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కిరాయి ఎక్కడే రావడంతో నేను మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి చూసేసరికి తను అక్కడే ఉంది కూర్చొని. అదేంటమ్మా నేను బస్ స్టాండ్ లో వదిలిపెట్టాను కదా, నువ్వు వెళ్ళలేదు ఏంటి అని అడిగితే, నాకు ఎవరు లేరండి, నేను అనాథని, నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు ఎవరు తెలియదు అని చెప్పింది. అయితే ఎంతసేపు అడిగినా చెప్పలేదు. ఫోన్ నెంబర్ ఉంటే చెప్పేవాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పంటే కనీసం ఏమీ మాట్లాడలేదు. సరే ఇంకా నేను మా రూమ్ కి, మా దగ్గరలో ఉన్న మేము విడిగా ఉంటాను రూమ్ లో, తీసుకెళ్ళాను. నేను నాతో పాటు వస్తావా నేను మరి అని అంటే తను అంగీకరించింది, వచ్చింది. అలాగా ఒక 2 నెలలు 3 నెలలు గడిచింది మేడం. తెలియని అమ్మాయితో మీరు అన్నాళ్ళు ఉన్నారా? అంటే ఇంకా ఆడపిల్ల కదా ఎక్కడికి వెళ్తామని చెప్పి నేను ఆల్రెడీ దగ్గరలో ఉన్న హాస్టల్లోనో లేదంటే ఎక్కడన్నా జాయిన్ చేద్దామని చెప్పి తను అడిగాను. తనేమో నాకు ఏమి సమాధానం చెప్పలేదు. అయితే ఈ రోజుల్లో బయట చూస్తున్నారు కదా మేడం, ఆడపిల్లల్ని బయట వదిలితే ఎట్లాగా సమాజం ఎట్లా ఉందో ఏంటనేది నాకు నా దగ్గర ఉంటే కొంచెం సేఫ్ అని నేను అనిపించింది. నాకు ఆ టైంలో నేను తీసుకెళ్ళడం జరిగింది. మరి తన అంతకాలం ఎక్కడుందో ఒక్క మాట కూడా మీరు అడగలేదా? అడిగినా చెప్పలేదా? నేను ఆ అమ్మాయిని అడిగినా కూడా అమ్మాయి ఏం చెప్పట్లేదు మేడం. నేను ఒక అనాథని చెప్తుంది కానీ మిగతా విషయాలు అయితే నాకు ఎలా జీవించిందో అసలు ఏమి చెప్పలేదు. ఏం చెప్పకపోతే నేను ఇంకా ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు. ఆ అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని క్వశ్చన్ అడగకుండా నేను తీసుకెళ్ళి 2 నెలలు అయింది. ఆ తర్వాత ఇంతలోపు మా పేరెంట్స్ ఏమన్నారంటే, నీకు వయసు అయిపోతుంది కదా, నువ్వు పెళ్లి చేసుకోవా, ఇంకెన్ని సంవత్సరాలు అంటావు అని చెప్పారు. నేనేంటంటే ఈ అమ్మాయి ప్రవర్తన, నడవడిక, ఈ అమ్మాయి నాతో ఉండే విధానం, ఈ అమ్మాయి మంచిగా చూసుకునే విధానం నాకు బాగా నచ్చింది. అయితే విజయ, మనిద్దరం నేను మీకు అంగీకారం నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాను. ఆ అమ్మాయి దానికి ఒప్పుకుంది. అయితే నేను అప్పటికే అడిగాను మేడం,
నీకు ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం, ఇంకా వాళ్ళ పెద్దల అంగీకారం కూడా తీసుకుందాం, మీరు హిందూస్ ఎవరు ఉన్నారా అని కూడా అడిగాను. ఆ అమ్మాయి దానికి ఎవరు లేరు, నేను నాకు అనాథని అప్పటికి అడిగినా కూడా నాకేం చెప్పలేదు. నేను మా పేరెంట్స్తో మాట్లాడి ఇలాగ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఎట్లాగో పెళ్లి చేసుకోమన్నారు కదా, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చిందంటే వాళ్ళు కూడా పెద్దలు అంగీకరించారు, మాకు పెళ్లి జరిగింది. మేము బాగానే ఉన్నాం మేడం, ఒక మంచిగా హ్యాపీగానే ఉన్నాం. మాకు ఎంతకాలం అయింది పెళ్ళి? 2 years అయింది మ్యారేజ్. ఓకే. కాకపోతే ఇంకా మాకు పిల్లలు ఏమీ వద్దనుకున్నాం మేడం. వద్దనుకున్నాం ప్రజానికి, ఎందుకంటే మా సంపాదన అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేను సంపాదన ఇంకా పెద్దగా పెరిగిన తర్వాత అప్పుడు కావాలనుకున్నాను. కానీ అలా అంటే నేను మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాను, కూర్చొని మీ ఇద్దరం కలిసి ఇద్దరు మాట్లాడుకున్నాం. కానీ అలా అని మాకు దాంపత్య జీవితంలో మన మధ్య గొడవలు కానీ చిన్న మాట అనుకోవడం కానీ మేము అట్లాంటివి మాకేం లేవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో. అయితే ఒక రోజు ఏమైందంటే ఇంకా అలా అలా గడుచుకుంటాం మా జీవనాధారం సాగిస్తుంటే, ఒకరోజు నేను ట్యాక్సీ డ్రైవర్ కదా, నాకు ఇంకా వేరే చోట వేరే ఊళ్ళో పక్క ఊళ్ళో కిరాయి వచ్చింది. దాంతో నేను వాళ్ళు నాకు చాలా రిక్వెస్ట్ చేశారు, నాకు ఇట్లా ఇల్లు కొంచెం వచ్చింది కదా వేరే వాళ్ళు తీసుకెళ్ళాలంటే నేను మా భార్యకి చెప్పాను, ఇట్లా అర్జెంట్గా వచ్చింది విజయ, నేను వెళ్తున్నాను, సాయంత్రం కల్లా వచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడమాకు అని కొంచెం డబ్బులు ఇచ్చి నేను చెప్పేసి వెళ్ళిపోయాను. అయితే అక్కడ కొంచెం చాలా వరకు అక్కడ చాలా ప్రాబ్లం వల్ల అక్కడ లేట్ అయిపోయింది నైట్, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నేను ఇంకా పొద్దున్నే ఎలాగో వెళ్దాం కదా, నేను ఆల్రెడీ ఫోన్ చేశాను కదా, ఎలా ఉంది మా భార్యకి ఒకసారి ఫోన్ చేద్దామంటే ఆ అమ్మాయి ఫోన్ ఇచ్చేది. నేనేమనుకున్నానంటే సరే పడుతుందేమో, ఇంకా ఎలాగో రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు పొద్దున్నే ఉదయాన్నే, అప్పుడు నా భార్యతో మాట్లాడుకోవచ్చులే అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను కూడా ఆ రోజు అక్కడ ఉండిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసాను. మార్నింగ్ వచ్చేవాడికి తాళం అక్కడే ఉంది, బట్టలు మళ్ళీ ఫోన్ కూడా అన్ని బెడ్ మీద ఉంది, కానీ మనిషి కనపడలేదు. కనపడేవాడికి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, అసలు ఏం చేయాలి అర్థం కాక నేను ఫోన్ కూడా అక్కడే వదిలేసాను. తను నాకు అసలు ఫస్ట్ అసలు ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ కి నేను వెళ్ళిపోయాను. వెతకాలంటే నాకు ఆ టైంలో నా భార్య నాకు చాలా ఇష్టం అండి, నా చాలా ఇష్టపడి నేను చేసుకున్నాను కదా, ఆ అమ్మాయి ఒక్కసారి కనబడకపోతే నాకు చాలా వరకు టెన్షన్ ఫీల్ అయ్యి బయట పోయి వెతకాలి, లేకపోతే ఎవరైనా అడగాలి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేయాలి, లేకపోతే మిగతా ప్రయత్నం చేయాలి కదా. ఇమీడియట్ గా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అట్లా? నా భార్య ఏమన్నా కనపడి ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారా, ఇంకా నా బతకడం వేస్ట్, నా జీవితం వేస్ట్ అని నేను ఆ మైండ్ లో నేను సూసైడ్ అటెంప్ట్ కి చేశాను మేడం. దీన్ని పిచ్చి ప్రేమ అంటారు, ప్రేమ కాదు. పేరెంట్స్ తిట్టారు మేడం, నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంటి, పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను నా భార్య మీద, ఇట్లాగా మా భార్య కనిపించలేదండి అంటే, తను అనాథ అవ్వడం వల్ల వాళ్ళు జాడ కనిపెట్టలేదు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వేరే ఊళ్ళో వాళ్ళ పక్కన కూడా ఎత్తికారు చుట్టుపక్కల. కానీ ఈ అమ్మాయి అనాథ అని చెప్పడం వల్ల పలానా అమ్మాయి తెలుసా అని అడిగినా కూడా వాళ్ళు ఎవరు నాకు ఆచూకీ తెలియదు అని చెప్పారు. అలాగా కొన్ని నెలలు గడిచిపోయింది.